నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చేమర్ శ్రీ దుడ్డెల బద్రీనాథ్ గారు, శ్రీమతి సుజాత గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ దుడ్డెల బద్రీనాథ్ గారి, శ్రీమతి సుజాత గారి కుమారుడు చిరంజీవి ఆశ్రిత్ గారి 13వ జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి ఆశ్రిత్ గారికి 13వ జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనుమో ర్యాపిడ్ సోదరే చిరంజీవి ఆశ్రిత్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విశేష ఆశ్రిత్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఆశ్రిత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ ఆశ్రిత్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఆశ్రిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ కుటుంబ సభ్యులైన శ్రీ దుడ్డెల బద్రీనాథ్ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి దుర్గా భవాని బొడ్లా గారికి, చిరంజీవి ఆశ్రిత్ గారికి, చిరంజీవి ఆద్య గారికి, రమ్య గారికి, సుధీర్ గారికి, చిరంజీవి సమర్థ్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అదిలించే శక్తి ఆ భగవంతునికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి దుర్గా భవాని గారికి, శ్రీమతి రమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు విశాలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్కి మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ దుడ్డెల బద్రీనాథ్ గారు, శ్రీమతి సుజాత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే ఆలు బజ్జీ, అలాగే రైసు, అలాగే దోసకాయ టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.